సినిమాలు వచ్చిన తర్వాత అన్నమయ్య గురించి ముందు ఎవరికి తెలియకపోయినా సినిమా వచ్చిన తర్వాత అన్నమయ్య గురించి అందరికీ తెలిసిపోయింది. అలాగే బుద్ధుడు గురించి మీకు తెలుసో లేదో, ఇవాళ ఏ బిల్డింగ్ లో చూడండి బుద్ధుడు బొమ్మలే కనిపిస్తాయి. కొత్తగా కట్టిన ఏ బిల్డింగ్ చూడండి బుద్ధుడు బొమ్మలే కనిపిస్తాయి. ఆ ఇంటి వాళ్ళకి వెళ్ళి బుద్ధుడు ఎందుకు పెట్టారంటే తెలియదు మాస్టర్. అందరికీ తెలియాలనే ఇవాళ అమరావతి అనగానే బుద్ధుడు బొమ్మే కనిపిస్తున్నారు చూడండి. అమరావతి చూడగానే మనకి ముందు బుద్ధుడే కనిపిస్తుంది. అమరావతి చాలా గొప్ప క్షేత్రం. తర్వాత అన్ని మతాలు అక్కడికి వచ్చాయి. అంత గొప్పదైనటువంటి అమరావతిలో. కానీ మన బుద్ధుడే అక్కడ ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండడం జరుగుతుంది. సో ధ్యానం గురించి 2 నిమిషాలు మనం చెప్పుకుంటూ క్లోజ్ చేద్దాము. ఈలోపు కొంచెం చేస్తే మరి ఒక రకంగా చెప్పాలంటే గొప్ప విషయం అంటే ఎటువంటి వ్యక్తికైనా సంగీతం కంటే సగం రోగాలు పోతాయి, ధ్యానం చేస్తే పూర్తి రోగాలు పోతాయి. ఏం అనుమానం లేదు. సంగీతం అయితే సగం రోగాలు పోతాయి, ధ్యానం చేస్తే పూర్తి రోగాలు పోతాయి. అందుకే ధ్యానము సర్వరోగ నివారణి. ధ్యానం తర్వాత ఇంకేం కావాలండి? ఆరోగ్యం కావాలని, ఆరోగ్యంతో ఇంకేం కావాలి అంటే సర్వభోగాలు కావాలండి. మన ఎవరు కూడా సన్నాసులు అయిపోవాల్సిన అవసరం లేదు. సర్వభోగాలు కావాలి, అన్నీ మనకు కావాలి, ఏది వదలద్దు. అదే మన గురువు గారు చెప్పింది. నీకు ఎప్పుడైతే అన్నీ ఉన్నాయో తర్వాత మూడోది సత్యజ్ఞాన ప్రదాయిని. అసలు సత్యం అంటే ఏమిటి, యథార్థం అంటే ఏమిటి అనేది ధ్యానం ద్వారా మాత్రమే తెలుస్తుంది. ధ్యానం ద్వారా అంతకాలం మనం ఏదేదో భ్రమల్లో ఉంటాం, ఎక్కడెక్కడో భ్రమల్లో ఉంటుంటాం. కానీ మన భ్రమలన్నీ అబద్ధాలే, అవేవి సత్యాలు కావు. నిజమైనది ఏది అనేది ధ్యానం ద్వారా మాత్రమే తెలుస్తుంది. అటువంటి జ్ఞానానికి గొప్ప స్థాయిని ఇచ్చినటువంటి వ్యక్తి బుద్ధ భగవానుడు. బుద్ధుడికి ఏమీ లేక కాదు, ఆయన రాజు. మీ అందరికీ తెలుసు కదా, గొప్ప రాజు. రాజుతో ఎందుకు అయిపోయాడంటే ఇవాళ మనం ఏదో సంపాదించే రాజులు అయిపోయాం అనుకుంటున్నాం. అన్ని ఉన్నటువంటి ఆయన ఏమీ లేకుండా అయిపోదాం అనుకున్నాడు. అది గొప్పతనం. నాకు ఇవేమీ వద్దు, నాకు రాజ్యం వద్దు, ఇవేమీ నాకు వద్దు. ప్రజలందరికీ దుఃఖాన్ని కలిగిస్తున్నటువంటి దానికి కారణం ఏంటో తెలుసుకొని ప్రజల యొక్క దుఃఖాన్ని పోగొట్టేటువంటిది ఏమిటి అని తెలుసుకున్నాడు బుద్ధ భగవానుడు. అదే ధ్యానం, గొప్పది. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి పుట్టినటువంటి రోజు. ఇంకొక గొప్ప విశేషం, ఆయన జ్ఞానాన్ని పొందింది ఎక్కడ అంటే, ఎక్కడ పుట్టాడు? ఏ చెట్టు? బోధి వృక్షము అంటాం. బోధి వృక్షం. ఆ వృక్షం కింద జ్ఞానాన్ని పొందిన రోజు ఇదే, ఆయన నిర్యాణం పొందిన రోజు ఇదే. 3 కలిపి ఒకే పుణ్యం, 3 పుణ్యములు. అంత గొప్పవాడు ఆయన. సో ఆయన గురించి 2 వాక్యాలు చిక్కుకోకుండా మాట్లాడి చెప్తారు. తర్వాత రాజు మనకి వాళ్ళ గొప్ప అదృష్టం ఏంటంటే ఆయన సంగీతం ద్వారా వాళ్ళ మనకి గంటక్రమం వాళ్ళ ఇచ్చారు. మనకి ఎంతో ఎంతో మౌపుడే ఇప్పుడే ఒకసారి తర్వాత చిక్కాపూర్ణ గారు మాట్లాడిన తర్వాత మనం ఏదైనా క్లోజ్ చేద్దాం.